హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమరం సూపర్ ఫుటేజ్. చాలా స్పేసియస్గా మనకు ఒక డూప్లెక్స్ హౌస్ అనేది తీసుకొని వచ్చాను. వెస్ట్ ఫేసింగ్ హౌస్, చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉంది. హెచ్ఎండి లేఅవుట్ చూసుకోవచ్చు. 40 ఫీట్ రోడ్, పార్కింగ్ స్పేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఫ్రంట్ వెలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది వచ్చేసి మనకు ర్యాంప్ ఏరియా, ఇది వచ్చేసి స్టెప్స్. మనకు ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. చాలా స్పేసెస్ వచ్చింది. ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకొని పార్కింగ్లో. అండ్ ఇది వచ్చేసి మనకు టైల్స్, మెయిన్ డోర్ టైల్స్ చూసుకోండి. మెయిన్ డోర్లో ఇది పార్కింగ్లో గ్రానైట్ వేసారు, బ్లాక్ కలర్ మొత్తం. ఈ సెట్ బ్యాక్ ఏరియా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. కింద వైట్ కలర్ టైల్స్. మీకు లైట్స్ ఇట్లా వేసి చూసుకోవచ్చు. హాల్ ఏ విధంగా ఉందో. మనకు రైట్ సైడ్లో గమనిస్తే ఒక మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి సీలింగ్ డిజైన్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్లో కింద వైట్ కలర్ టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్. ఈ విధంగా అనేది మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది. మనకు విండోస్ అనేది 2 వచ్చాయి, అక్కడ ఒకటి ఇటొకటి. ఇది వచ్చేసి మనకు టీవీ స్పేస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్చ్ చూసుకోండి. హాల్లో లైట్స్ అనేది ఇచ్చారు, మంచి డిజైన్స్. ఇట్లా మంచి పీస్ఫుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ అండ్ ఓపెన్ కిచెన్ ఏరియా. కిచెన్ స్పేస్ చూసుకోండి ఏ విధంగా ఉందో. చాలా స్పేసెస్ వచ్చింది. లగ్జరియస్ట్ ప్రీమియం డూప్లెక్స్ విల్లా అండి. ఇదంతా డైనింగ్ స్పేస్ ఏరియా. డైనింగ్ స్పేస్లో డిజైన్ చూసుకోండి. అలాగే ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి చూస్తే మనకు కిచెన్ స్పేస్. ఇది కిచెన్ స్పేస్ చూసుకోవచ్చు. కింద గడ స్పేస్ అనేది ఈ విధంగా చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ ఏరియా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్, అది బోర్ అండ్ ఇది సంప్. అక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇది వచ్చేసి మనకు గ్రీనరీ కోసం అనేది సపరేట్గా ఒక ప్లేస్ అనేది ఇచ్చారు గ్రీనరీ కోసం. ఇదంతా గ్రీనరీ కోసం అండి. మనం చెట్లు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, పూల చెట్లు కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మీ మన యాజ్ యూజువల్ వాళ్ళు ప్రాపర్టీ తీసుకుంటారో వాళ్ళ ఇష్టం అండి. గ్రీనరీ కోసం తీసుకోవచ్చు. ఇదంతా హాల్ ఏరియా చూసుకున్నారు కదా. స్టెప్స్కి మొత్తం బ్లాక్ కలర్ కానీ వేసారు విత్ స్టీల్ డ్రిల్లింగ్ ప్లస్ గ్లాస్. గ్లాస్ గిట్లా చాలామంది గ్లాస్ వేయరు, ఆప్షన్ పెడతారు కాబట్టి గ్లాస్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై. ఇది వచ్చేసి మనకు విండో. ఫస్ట్ ఫ్లోర్లో మనకు సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇదంతా సిట్ అవుట్ ఏరియా, ఇదంతా హాల్ ఏరియా చూసుకున్నారు కదా. ఇదంతా హాల్ ఏరియా. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో చూస్తే మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ స్పేస్. చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్. బాల్కనీ స్పేస్ చూసుకోండి ఏ విధంగా ఉందో. సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు బాల్కనీలో. ఇది వచ్చేసి మనకు బాల్కనీలో మొత్తం ఫుల్ టు ఫుల్ టైల్స్ వేసారండి. టైల్స్ చూసుకోవచ్చు. చుట్టుపక్కల ఇట్లా మీకు ఫ్యామిలీస్ ఉన్నారండి. చాలా రెసిడెన్షియల్ ఏరియా, అపార్ట్మెంట్స్ అండ్ ఫ్యామిలీస్ చాలామంది ఉంటున్నారు. మీకు చాలా పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ హౌస్ ఇది. క్వాలిటీ అది గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్ చూసుకోవచ్చు. పూజ రూమ్ స్పేస్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి గమనిస్తే మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్. అటాచ్ వాష్రూమ్ స్పేస్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది చూసుకోండి. చాలా స్పేసెస్ వచ్చింది కదా.
మనకు బ్యాక్ సైడ్ ఇట్లా ఒక బాల్కనీ స్పేస్ వస్తుంది. ఇది చూసుకోవచ్చు వాష్ ఏరియా, ఇదంతా బాల్కనీ స్పేస్. వెస్ట్ ఫేసింగ్ వాటికి బ్యూటిఫుల్ అవుతుంది, గుడ్ క్వాలిటీ తోటి మెయింటైన్ చేసాం. ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం విజిట్ చేయొచ్చు. లొకేషన్ కావాలనుకుంటే వాట్సాప్లో టెక్స్ట్ కానీ మెసేజ్ ఏం చేయండి. అండ్ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉన్నది, బెల్ ఐకాన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ కుమారమ్స్ వీడియోస్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశానండి. థ్యాంక్ యూ.